తిరుపతి కొండ మీద లడ్డు గొప్పదా? తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి పాదాల దగ్గర లవణం గొప్పదా? ఎవరు చెప్పగలరు? నమస్కారం, మన మీ మామిడి కథలకు స్వాగతం. తిరుమల కథలు 72వ ఎపిసోడ్కు సుస్వాగతం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. అన్ని ప్రాణుల్ని సమభావంతో చూడాలన్నదే శ్రీకృష్ణ భగవానుడు గీతలో ప్రవచించిన ఈ శ్లోకానికి అర్థంగా చాలా మంది చెప్తుంటారు. నిజానికి సమ అనే పదానికి అర్థం సమానత్వం కాదు. సమ అంటే నేనే అని కృష్ణ భగవానుడు మరొక శ్లోకంలో చెప్పిన నిర్వచనం ఇక్కడ అన్వయిస్తుంది. అంటే ప్రతి ప్రాణిలోనూ ఒకే విధంగా ఉన్న భగవంతుణ్ణి చూడగలగాలి. పామరుడిలోను, పండితుడిలోను, కలిమి కలవాడిలోను, లేమి నిండిన వాడిలోను, ఎలుకలోను, ఏనుగులోనూ కూడా దైవం ఒకే విధంగా ఉంటాడు. ఆయన్ని చూడగలగాలి. ఇది చెప్పటం వేరు, మానసికంగా అంగీకరించడం, అనుభవించడం వేరనుకోండి. మన వేద శాస్త్రాలలో నిబిడీకృతమై ఉన్న ఒక మౌలిక సూత్రాన్ని జీర్ణించుకొని వంట పట్టించుకోవడం అంత సులభమైన విషయమా మరి? పైగా ఏటా కోట్లాది మంది భక్తుల్ని, వాళ్ళ నుండి వందలాది కోట్ల రూపాయల ముడుపుల్ని ఆకర్షిస్తూ కలియుగ వైకుంఠంగా బాసిల్లే తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో పనిచేసి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఇంతటి పరిణతి నిండిన సమభావన సాధ్యమా? అందులోనూ ప్రతి ఒక్కరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వామివారి ప్రథమ సేవకుడు అని పదే పదే అంటుంటే అది నిజమేనేమోనన్న భ్రమకి లోను కాకుండా సమభావంతో వ్యవహరించడం సులభమా? నిజానికి శాస్త్రాలు ఈ విగ్రహారాధన పట్ల స్పష్టమైన విశ్లేషణనిచ్చి ఉన్నాయి. మనం పూజించేది విగ్రహాన్ని కాదు, అందులో ఉందని భావిస్తున్న దైవాన్ని. భగవంతుడు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. స్వయంభూ విగ్రహంలో ఈ దైవత్వం మరింత ఎక్కువగా ఉంటుందంటారు. ప్రతి ఆలయంలోని విగ్రహంలోనూ ఈ శక్తి ఉంటుంది. కానీ దాని పరిమాణం ఆయా విగ్రహ ప్రతిష్టల వెనుక గల పవిత్రత, భక్తి మీద ఆధారపడి ఉంటాయి. అంతకు మించితే భగవంతుడు ఎక్కడైనా ఒకటే. అతడు సర్వవ్యాపితుడు, సర్వశక్తివంతుడు, సర్వగుణ పరిపూర్ణుడు. ఈ విషయమే ఇందాక చెప్పిన శ్లోకంలో స్పష్టమవుతుంది. పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా స్వామివారి ప్రథమ సేవకుడు ఆయనే అన్న భ్రమ ఆయనలో ఎంతటి బలమైన విశ్వాసానికి దారి తీసిందనంటే, నిజమైన స్వామి ఇక్కడే ఉన్నాడు, ఇతర చిన్న ఆలయాల్లోనూ, జనాకర్షణ లేని ఆలయాల్లోనూ అంతటి శక్తి లేదు అనే భావన ఆయనలో ఎక్కడో అంతర్లీనంగా చోటు చేసుకుందట. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మద్రాసుకు సమీపంలో ఉన్న తిరువల్లూరులోని వీరరాఘవ స్వామి బ్రహ్మోత్సవాలకి పివిఆర్కే ప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది. అయితే అక్కడ వీరరాఘవ స్వామి ఆలయంలో గరుడ సేవ తెల్లవారుజామున 5 గంటలకి చేస్తారు. మన తిరుమలలో ఈ సేవ రాత్రి 9 గంటలకి చేయటం ఆనవాయితీ. ఆలయ ధర్మకర్తలు ఆయన్ను ఆ గరుడ సేవలో పాల్గొనటానికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఆయన సకుటుంబంగా బయలుదేరి ఆ ముందు రోజు రాత్రి మద్రాసులో ఒక బంధువుల ఇంటికి చేరుకున్నారట. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆ రాత్రి బంధువుల ఇంట్లో విశ్రమించి మర్నాడు తెల్లవారుజామున తిరువల్లూరు వెళ్ళాలి. ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక కబుర్లు చెప్పుకుంటుంటే ఒక బంధువు మాటల్లో ఇలా అన్నారట: వీరరాఘవ స్వామి దర్శనానికి వెళ్లేవారు స్వామివారి పాదాల దగ్గర ఉప్పు, స్వామివారి పుష్కరిణిలో బెల్లం సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది. అలా చేస్తే భక్తులకుండే అన్ని ఈతి బాధలు ఈ నీళ్లలో బెల్లంలా కరిగిపోతాయని విశ్వాసం అని. పివిఆర్కే ప్రసాద్ గారు వెంటనే నవ్వేసి, బహుశా ఉప్పుకి బెల్లానికి మార్కెట్ కల్పించడం కోసం పాతకాలంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవడో ఈ ట్రిక్ కనిపెట్టి ఉంటాడు అని అంటూ ఓ ఉచిత వ్యాఖ్య విసిరారట. అందరూ నవ్వుకున్నారు. ఇది ఎక్కడికి అయిపోయిందా? ఇకపోతే వేకువజామునే లేచి పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన భార్య గోపిక, అప్పుడు 9 ఏళ్ల వయసున్న వాళ్ళ అమ్మాయి మాధవి, 5 ఏళ్ల వయసున్న వాళ్ళ అబ్బాయి సంజీవ్ రెడీ అయ్యారు. 5 గంటల కల్లా తిరువల్లూరు చేరుకున్నారట. గరుడ వాహనం సిద్ధంగా ఉంది. ఉత్సవ విగ్రహాన్ని తీసుకువచ్చి గరుడ వాహనంపై ఉపస్థితం చేశారట. వారిని ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించారట. అప్పటి టీటీడీ పారపత్తేదారు శేషాద్రి సహా కొందరు టీటీడీ సిబ్బంది కూడా ఆ ఉత్సవాలకి వచ్చారట. ఆలయ అధికారులు ముందుగా మూల విరాట్ని, అమ్మవారిని దర్శించుకొని రండి, ఆ తర్వాత స్వామివారి ఊరేగింపులో పాల్గొందురు గాని అంటూ సూచించడం వల్ల వాళ్ళు అలాగే గర్భగుడిలోకి ప్రవేశించడం జరిగిందట.
పడుకొని ఉండే శ్రీ వీరరాఘవ స్వామి విగ్రహాన్ని అద్భుతంగా అలంకరించారట. కన్నుల పండుగగా ఉందా అలంకారం. అర్చకులు వారి గోత్రనామాలు తీసుకుని ఆ స్వామివారికి అర్చన ప్రారంభించారు. కొద్ది క్షణాల్లో అప్పటిదాకా హుషారుగా ఉన్న వారి అబ్బాయి సంజీవ్ ఒక్కసారిగా కడుపులో నొప్పి అనటం ప్రారంభించాడట. ఏదో నొప్పి తగ్గిపోతుందిలే, కాస్త ఓపిక పట్టు అంటున్నారట వీళ్ళు. కానీ కొన్ని సెకండ్ల వ్యవధిలో పిల్లవాడికి బాధ ఎక్కువయ్యి కడుపు పట్టుకొని మెలికలు తిరిగిపోవటం ప్రారంభించాడట. దాంతో వారి అర్చన పాడు కాకుండా చూడటం కోసం వారితో ఉన్న శేషాద్రిని సంజీవ్ని ఎత్తుకొని బయటకు తీసుకెళ్లమని చెప్పారట. కొద్దిసేపటికి ఈ అర్చన పూర్తయింది. అదే ప్రాకారంలో అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అర్చన ప్రారంభించారట. ఈలోగా శేషాద్రి వచ్చారట. సంజీవ్కి నొప్పి తగ్గలేదని, కారులో అలాగే బాధపడుతూ పడుకున్నాడని చెప్పారట. వీళ్ళు కూడా అమ్మవారి అర్చన పూర్తి చేసుకుని ఒకేసారి బయటకు వెళ్ళి చూద్దాంలే అనుకున్నారట. అమ్మవారి అర్చనలో కూర్చున్నారు. అంతే, మరికొద్ది క్షణాల్లో వాళ్ళతోనే ఉన్న వాళ్ళ అమ్మాయి మాధవికి కడుపులో నొప్పి ఆరంభమైంది. క్షణానికి ఆ నొప్పి పెరిగిపోయి పిల్ల సుడులు తిరిగిపోతుందట. మళ్ళీ శేషాద్రి చొరవ తీసుకుని మాధవిని కూడా బయటకు పంపించాడట. అర్చన ఇంకా మధ్యలోనే ఉంది. ఇంతలోనే పిల్లలిద్దరికీ కడుపు నొప్పి. వీరి ఏకాగ్రత ఇంకెక్కడుంటుంది? వీళ్ళిద్దరి ఏకాగ్రత చెడిపోయింది. ముందు అర్చన పూర్తి చేయాలా, పిల్లల సంగతి చూడాలా? మనసంతా వికలమైపోయిందట. అర్చకులు మంత్రాలు చదువుతూ ఉన్నారు, కానీ వీళ్లకు మాత్రం మనసు అక్కడ నిలవడం లేదు. గోపిక గారు ఆయన మొహాలు చూసుకుంటున్నారట. గోపిక గారు ఉండబట్టలేక బయటకు చూస్తూనే ఉన్నారట. పిల్లల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అర్చన ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో లేచిపోవటానికేమో ప్రసాద్ గారికి మనస్కరించడం లేదు. వీళ్ళ పరిస్థితి గమనించిన ఒక అర్చకుడు సంశయిస్తూనే ఇలా అన్నారట, అయ్యా, ఇక్కడ ఇలా జరగటం చాలా అసాధారణ విషయం. ఎక్కడో ఏదో లోపం జరిగినట్లుంది అని. ఇది వింటూనే ప్రశ్నార్థకంగా గోపిక గారు ప్రసాద్ గారి వంక చూశారు. ఆయన జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకోవటం ఆరంభించారు. చటుక్కున ఆ ముందు రాత్రి ఆయన మద్రాసులో ఇక్కడి ఉప్పు బెల్లం సాంప్రదాయం గురించి చేసిన వ్యాఖ్య స్ఫురణకు వచ్చి, నేనేమైనా అపరాధం చేశానా అని అనుకుని మరుక్షణం ఆయన పరుసు తీసి శేషాద్రికి డబ్బులు ఇచ్చి, ఉప్పు బెల్లం తీసుకురా, ఇక్కడి సాంప్రదాయం ప్రకారం స్వామివారికి సమర్పిద్దాం అని అన్నారట. శేషాద్రి తిరిగి వచ్చే లోపల ఆయన వీరరాఘవ స్వామిని తలుచుకొని అపరాధాన్ని మన్నించు స్వామి అనుకున్నారట. అంత మాత్రాన పిల్లలకి కడుపు నొప్పి తగ్గిపోతుందా? కొద్ది నిమిషాల తర్వాత శేషాద్రి ఉప్పు బెల్లం తీసుకుని వచ్చారట. అద్భుతం ఏంటంటే శేషాద్రి వెనకాలే నవ్వుకుంటూ గెంతుకుంటూ మాధవి సంజీవులు వస్తున్నారు. ప్రసాద్ గారు గోపిక గారు వారి కళ్ళని నమ్మలేకపోయారట. భరించలేని కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుంటే శేషాద్రి మోసుకెళ్లిన పిల్లలు చెంగున గెంతుకుంటూ వస్తున్నారేంటి అని. వాళ్ళతో పాటు ఆ సన్నివేశాన్ని చూసిన అర్చకులు, ఇతర సిబ్బంది, భక్తులు అంతా సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు. వారి మనసులు కుదుట పడ్డాయి. అంతే, వెంటనే వారు అత్యుత్సాహంతో అదే ప్రాకారంలో ఉండే వీరరాఘవ స్వామి పాదాల దగ్గర లవణాన్ని అర్పించి పుష్కరిణిలో కూడా బెల్లం కలిపేశారట. మనస్ఫూర్తిగా అప్పుడు అనిపించిందట, స్వామి సర్వాంతర్యామి. అది తిరుమల కావచ్చు, తిరువల్లూరు కావచ్చు, తిరుమలేశునికి ఆయనే ప్రథమ సేవకుడనే భ్రమలో ఈ సమభావం ప్రదర్శించలేకపోవటమే ఆయన చేసిన తప్పేమోనని. అందుకే స్వామి నాకు ఈ మనోవికాస పరీక్ష పెట్టాడా అని అనుకున్నారట. ఏదేమైతేనే ఆ స్వామి సర్వాంతర్యామి అని చెప్పటానికి ఇంతకు మించిన ఆధారం మరొకటి కావాలా ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.